టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనదైన ముద్ర వేశారు జగపతి బాబు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఈయన ఇప్పుడు విలన్గా, తండ్రిగా, అన్నగా కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తుల సంపాదన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను 1000 కోట్లు పోగొట్టుకున్నట్టుగా చెప్పి తన మాటలతో అందరికీ షాక్ ఇచ్చాడు ఈయన. గతంలో ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన జగపతి బాబుకు హోస్ట్ నుంచి మీ నెట్వర్త్ ఎంత అనే ప్రశ్న ఎదురైంది. దానికి మై వర్త్ ఈస్ మై నెట్వర్త్ అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చారు జగపతి బాబు. అడిషనల్ సున్నాల వల్ల ఏం ఉపయోగం లేదని, అవి పెరిగే కొద్దీ ఇబ్బందులు తప్ప మరేం లేదని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన విషయానికి వస్తే డబ్బుల విషయంలో తాను జీరో అని, లెక్కలు చూసుకోవడం తనకు అస్సలు తెలియదన్నారు. చాలామంది అనుకుంటున్నట్టుగా తన సంపద గ్యాంబ్లింగ్లో పోలేదని ఆయన స్పష్టం చేశారు. క్యాసినో తనకొక థ్రిల్ అని, అది వినోదం కోసం మాత్రమేనని, అక్కడ కోట్లు పోవడం అనేది నాన్సెన్స్ అని కొట్టిపారేశాడు. దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోటాలు, ఈ 4 రీజన్స్ వల్లే తన ఆస్తి తరిగిపోయిందన్నారు జగపతి బాబు. అంతేకాదు తన నష్టాలకు తానే బాధ్యుడినని, అయితే దాని గురించి తాను ఎప్పుడూ అసంతృప్తిగా లేనంటూ చెప్పుకొచ్చారు జగపతి బాబు. గతంలో తాను ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు తనకొక లెక్క వచ్చిందని జగపతి బాబు వెల్లడించారు. తన కుటుంబంలోని 4 సభ్యులు జీవితాంతం ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్లలో ప్రయాణించడానికి, 5 స్టార్ హోటల్స్లో బస చేయడానికి 30 కోట్ల రూపాయలు సరిపోతాయని తాను లెక్క కట్టానని తెలిపారు. ఈ లక్ష్యాన్ని తాను గత సంవత్సరమే చేరుకున్నానని, ఆ తర్వాత ఇంకో 0 చేర్చి 300 కోట్లు, 3000 కోట్లు అంటూ సంపాదన వెనకేసుకోవడం తనకిష్టం లేదన్నారు. తన టార్గెట్ రీచ్ అయ్యానని, దీనికి మించి వస్తే అది తనకు బోనస్ లభించినట్లే అంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బు సంపాదన కన్నా ఆనందమే ముఖ్యమని జగపతి బాబు అన్నారు. 1000 కోట్లు, లక్షల కోట్లు ఉంటే సంతోషంగా ఉండొచ్చు అనేది తప్పుడు భావన అని, కోవిడ్ సమయంలో 1000 కోట్లు ఉన్నా ఆక్సిజన్ కొనుక్కోలేక చాలామంది మరణించారని గుర్తు చేసుకున్నారు.